మీరు చూస్తున్నారు వినూత విజ్ఞాన వేదిక యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో జనరల్ నాలెడ్జ్ విషయాలు అప్లోడ్ చేయబడతాయి. మన నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ కార్యక్రమానికి స్వాగతం, పునఃస్వాగతం. ఎప్పటిలాగే మన ఈ కార్యక్రమంలో కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానాలు విందాం. తెలియని విషయాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా? అయితే పదండి ముందుకు. పలుకుతో ప్రారంభమై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. వికాసం ఖచ్చితంగాను, నమూనాగాను అవలంబిస్తుంది. పలుకుతో ప్రారంభమై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. వికాసం ఖచ్చితంగాను, నమూనాను అవలంబిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను. పలుకుతో ప్రారంభమై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. వికాసం ఖచ్చితంగాను, నమూనాను అవలంబిస్తుంది. వికాసం సూత్రాలు అధ్యయనం వల్ల ఉపాధ్యాయులు అంచనా వేయలేని అంశం. పిల్లలు సాంఘిక, ఆర్థిక పరిస్థితులు, వికాసం సూత్రాలు అధ్యయనం వల్ల ఉపాధ్యాయులు అంచనా వేయలేని అంశం. పిల్లల సాంఘిక, ఆర్థిక పరిస్థితులు. మళ్ళీ చెప్తున్నాను. వికాసం సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయులు అంచనా వేయలేని అంశం. పిల్లల సాంఘిక, ఆర్థిక పరిస్థితులను అంచనా వేయలేరు. శిశువు వస్తువును పట్టుకోవడానికి చేతిని మొత్తాన్ని ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో ఆ వస్తువును పట్టుకోగలగడంలో ఉన్న వికాస నియమం. వికాసం సాధారణం నుండి నిర్దిష్ట దశకు జరుగుతుంది. శిశువు వస్తువును పట్టుకోవడానికి చేతి మొత్తాన్ని ఉపయోగించి ఆ తర్వాత చేతి వేళ్లతో ఆ వస్తువును పట్టుకోగలగడంలో ఉన్న వికాస నియమం. వికాసం సాధారణం నుండి నిర్దిష్ట దశకు జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను. శిశువు వస్తువును పట్టుకోవడానికి మొదటగా చేతిని మొత్తాన్ని ఉపయోగించి ఆ తర్వాత చేతి వేళ్లతో ఆ వస్తువును పట్టుకోవడంలో ఉన్నటువంటి వికాస నియమం. వికాసం సాధారణం నుండి నిర్దిష్ట దశకు జరుగుతుంది. క్రింది వాటిలో సరైన వాక్యం. వికాసం అన్ని అభివృద్ధి దశలు ఒకేలా జరగదు. క్రింది వాటిలో సరైన వాక్యం. వికాసం అన్ని అభివృద్ధి దశలు ఒకేలా జరగదు. మళ్ళీ చెప్తున్నాను. క్రింది వాటిలో సరైన వాక్యం. వికాసం అన్ని అభివృద్ధి దశలో ఒకేలా జరగదు.
విద్యా మనోవిజ్ఞాన శాస్త్రమును పలు విధాలుగా వర్గీకరించవచ్చు. చైల్డ్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రమును పలు విధాలుగా వర్గీకరించవచ్చు. చైల్డ్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ. ఇవాన్ పావ్లోన్ రష్యా దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఇవాన్ పావ్లోన్ రష్యా దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. విఎఫ్ స్కిన్నర్, జేవి వాట్సన్ వీరిద్దరూ అమెరికా దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. విఎఫ్ స్కిన్నర్, జేవి వాట్సన్ వీళ్ళిద్దరూ అమెరికా దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలుగా చెప్పుకోవచ్చును. వెంకటగిరి ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా చేనేత పరిశ్రమల నగరంగా గుర్తింపు వచ్చింది. వెంకటగిరి ప్రాంతానికి ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా వెంకటగిరి నగరానికి ప్రపంచవ్యాప్తంగా చేనేత పరిశ్రమల గుర్తింపు వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, వెంకటగిరి ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా చేనేత పరిశ్రమల గుర్తింపు వచ్చింది. చేనేత పరిశ్రమల నగరంగా గుర్తింపు వచ్చింది. కృష్ణపట్నం పోర్ట్ నెల్లూరు జిల్లాలో ఉన్నది. కృష్ణపట్నం పోర్ట్ నెల్లూరు జిల్లాలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ శక్తి బోర్డును 1959 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ శక్తి బోర్డును 1959 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అబ్రకము ఖనిజాన్ని విద్యుత్ పరికరాలకు ఉపయోగిస్తారు. అబ్రకం ఖనిజాన్ని విద్యుత్ పరికరాలకు ఉపయోగిస్తారు. మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం మార్చ్ఖండ్ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చును. మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ప్రాజెక్టు మార్చ్ఖండ్. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చును. కణంలోని కేంద్రిక కణాన్ని కనుగొన్నవారు రాబర్ట్ బ్రౌన్. కణంలోని కేంద్రిక కణాన్ని కనుగొన్నవారు రాబర్ట్ బ్రౌన్. వికాసం, పరిపక్వత, అభ్యసనాల మధ్య సంబంధాన్ని తెలిపే సమీకరణం. వికాసం = పరిపక్వత అభ్యసనం. వికాసం, సంబంధ, పరిపక్వత, అభ్యసనాల మధ్య, మళ్ళీ చెప్తున్నాను, వికాసం, పరిపక్వత, అభ్యసనాల మధ్య సంబంధాన్ని కలిగించే సమీకరణం. సంబంధాన్ని కలిగించే సమీకరణం వికాసం = పరిపక్వత అభ్యసనం అని అంటారు. మళ్ళీ చెప్తున్నాను, వికాసం, పరిపక్వత, అభ్యసనాల మధ్య సంబంధాన్ని తెలిపే సమీకరణం వికాసం, పరిపక్వత, అభ్యసనం మధ్య సంబంధాన్ని తెలిపే సమీకరణం.
వికాసం ఈజ్ ఈక్వల్ టు పరిపక్వత అభ్యసనం అని అంటారు. క్రొత్తగా నేర్చుకున్న అంశాలు, గతంలో నేర్చుకున్న విషయాలపై పునఃస్మరణ ఆటంకం కలిగించడాన్ని తిరోగమన అవరోధం అని అంటారు. క్రొత్తగా నేర్చుకున్న అంశాలు, గతంలో నేర్చుకున్న విషయాలు పునఃస్మరణ ఆటంకం కలిగించడాన్ని తిరోగమన అవరోధం అని అంటారు. చార్లెస్ టీ ప్రతిపాదించిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతమును ప్రతికూల అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. చార్లెస్ టీ ప్రతిపాదించిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతమును ప్రతికూల అభ్యసన బదలాయింపు సిద్ధాంతం అని అంటారు. బుద్ధిమాన్యులను శిక్షణ పొందగా వారిని మానసిక వికలాంగులు అని అంటారు. బుద్ధిమాన్యులను శిక్షణ పొందగా వారిని మానసిక వికలాంగులు అని అంటారు. భాషలో సంభవించే వైకల్యం డిస్పేషియా. భాషకు సంబంధించిన వైకల్యం డిస్పేషియా. భాషకు సంబంధించిన వైకల్యాన్ని డిస్పేషియా అని అంటారు. దాండియా నృత్యం గుజరాత్ రాష్ట్రానికి చెందినది. ఈ నృత్యాన్ని గుజరాత్ రాష్ట్రంతో పాటు రాజస్థాన్ రాష్ట్ర ప్రజలు నిర్వహిస్తారు. దాండియా అను పదానికి అర్థం కర్రలు. దాండియా దినోత్సవాన్ని దాండియా ఈ నృత్యాన్ని దసరా పండుగ నాడు, హోలీ పండుగ నాడు జరుపుకుంటారు. దాండియా నృత్యం గుజరాత్ రాష్ట్రానికి చెందినది. ఈ నృత్యాన్ని గుజరాత్ రాష్ట్రంతో పాటు రాజస్థాన్ రాష్ట్రం ప్రజలు కూడా జరుపుకుంటారు. దాండియా అను పదానికి అర్థం కర్రలు. దాండియా ఉత్సవం ఈ ఉత్సవం వచ్చేసి దసరా పండుగ నాడు మరియు హోలీ పండుగ నాడు జరుపుకుంటారు. 1767 సంవత్సరం నుండి 1769 సంవత్సరాల వరకు మొదటి మైసూర్ యుద్ధం జరిగింది. 1767 సంవత్సరం నుండి 1769 సంవత్సరాల వరకు మొదటి మైసూర్ యుద్ధం జరిగింది. సైప్రస్ దేశ రాజధాని నికోషియా. మూడుమలై జాతీయ పార్క్ నీలగిరి జిల్లాలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్నది. మూడుమలై జాతీయ పార్క్ నీలగిరి జిల్లాలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్నది. 1979 సంవత్సరంలో అక్టోబర్ నెల 17వ తేదీన మదర్ తెరెసా గారికి నోబెల్ బహుమతి లభించింది. 1979 సంవత్సరంలో అక్టోబర్ నెల 17వ తేదీన మదర్ తెరెసా గారికి నోబెల్ బహుమతి లభించింది. భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే గారు 1970వ సంవత్సరంలో అక్టోబర్ నెల 17వ తేదీన జన్మించారు. భారతదేశ క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే గారు 1970వ సంవత్సరంలో జన్మించారు. భారతదేశ క్రికెట్ దిగ్గజం అయినటువంటి అనిల్ కుంబ్లే
1970వ సంవత్సరంలో అక్టోబర్ నెల 17వ తేదీన వీరు జన్మించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ తీర ప్రాంతాన్ని కోరమండల్ తీరం అని అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ తీర ప్రాంతాన్ని కోరమండల్ తీరం అని అంటారు. కడప జిల్లాలోని తూర్పు కనుమలకు మరొక పేరు పాలకొండలు. కడప జిల్లాలోని తూర్పు కనుమలకు మరొక పేరు పాలకొండలు అను పేరుతో పిలుస్తారు. మళ్ళీ చెప్తున్నాను, కడప జిల్లాలోని తూర్పు కనుమలకు మరొక పేరు పాలకొండలు అను పేరుతో పిలుస్తారు. కర్నూలు జిల్లా, కడప జిల్లాల్లో ఉత్తర మరియు దక్షిణ వైపున వ్యాపించి ఉన్న కొండలను నల్లమల కొండలు. కర్నూలు మరియు కడప జిల్లా ఉత్తర మరియు దక్షిణ వ్యాపించి ఉన్న కొండలను నల్లమల కొండలు. మళ్ళీ చెప్తున్నాను, కర్నూలు మరియు కడప జిల్లాల్లో ఉత్తర మరియు దక్షిణ వైపున వ్యాప్తి చెందినటువంటి కొండలను నల్లమల కొండలు అని అంటారు. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆలయాలు: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, మహానంది, యాగంటి, శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం మొదలగునవి. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆలయాలు: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, మహానంది, యాగంటి, శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం మొదలగునవి. కర్నూలు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు: శ్రీశైలం ప్రాజెక్టు, సంజీవయ్య సాగర్ ప్రాజెక్టు, గురు రాఘవేంద్ర ఎత్తిపోతల ప్రాజెక్టు, కంచి కాలువ, తెలుగు గంగ ప్రాజెక్టు మొదలగునవి. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు వచ్చేసి శ్రీశైలం ప్రాజెక్టు, సంజీవయ్య సాగర్ ప్రాజెక్టు, గురు రాఘవేంద్ర ఎత్తిపోతల ప్రాజెక్టు, కంచి కాలువ, తెలుగు గంగ ప్రాజెక్టు మొదలగునవి. సత్యాగ్రహ సమరము అను గ్రంథ రచయిత న్యాయపతి సుబ్బారావు. సత్యాగ్రహ సమరము అను గ్రంథ రచయిత న్యాయపతి సుబ్బారావు. సత్యాగ్రహ సమరము అను గ్రంథాన్ని రచించినటువంటి వారు న్యాయపతి సుబ్బారావు. సత్యాగ్రహ సమరము అను గ్రంథాన్ని రచించినటువంటి వారు న్యాయపతి సుబ్బారావు. అన్హ్యాపీ ఇండియా గ్రంథాన్ని రచించినటువంటి వారు లాలా లజపతి రాయ్. అన్హ్యాపీ ఇండియా గ్రంథాన్ని రచించినటువంటి వారు లాలా లజపతి రాయ్. టిప్పు సుల్తాన్ గారు 1799వ సంవత్సరంలో జన్మించారు. టిప్పు సుల్తాను 1799వ సంవత్సరంలో జన్మించారు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది? బాగుందా? అయితే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.
నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే మేము చేసేటటువంటి వీడియోస్ మీ యూట్యూబ్ నోటిఫికేషన్లోకి వచ్చి చేరుతాయి. కావున మీరే అందరికంటే ముందుగా మా వీడియోలను చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు, స్నేహితులకు, తోటి వారికి షేర్ చేయండి. మరిన్ని విషయాలు చెప్పడానికి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.